సక్కగా ఉంది గురు. వా 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 ఈ గాలి వా. థ్యాంక్ యూ సో మచ్ కా. చాప్టర్ కోసము ఏమేమి చేసినాము చూడండి మీరు. రూమే చిల్లా పలా చేసినాము. ఎన్నిసార్లు తిన్నా కరెక్ట్ చెప్పా? డస్ట్బిన్లో 5 సార్లు తిన్నా. బాత్రూంలో గైస్ బఫెట్లో వచ్చి చాలా ఐటమ్స్ అయితే ఉంది. బ్రేక్ఫాస్ట్ కప్పబోనా కూడా ఒక 30 ఐటమ్స్ అయితే పెట్టిండు. సో బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. నా ఎక్స్పీరియన్స్లో ఈ రెసార్ట్ వచ్చి బెస్ట్ ప్లేస్ అని చెప్తాను మూనార్లో. సో హాయ్ అందరూ నమస్తే, నేను మీ నవీన్ లియాన్. సో అందరూ ఎలాగ ఉన్నారు? సో అందరూ బాగున్నారు నమ్ముతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ లియాన్ యూట్యూబ్ ఛానల్. సో KGF టు కేరళ రైడ్లో అయితే ఈరోజు వచ్చి మనము 6th డేలో అయితే ఉన్నాము. సో ఇప్పుడు ఎక్కడున్నా అంటే ప్రజెంట్ నేను మూనార్లో అయితే ఉన్నా. సో నైట్ అంతా వచ్చి వాయినాడ్ నుంచి మూనార్కు ట్రావెల్ చేసుకొని వచ్చినాము. సో బైక్లో సో ఆల్మోస్ట్ 320 కిలోమీటర్స్ అయితే మేము ట్రావెల్ చేసుకొని వచ్చినాము. సో ఇప్పుడైతే ఇక్కడ వచ్చి రెసార్ట్ అయితే బుక్ చేసినాము, పారాకట్ అనే రెసార్ట్. సో ఇప్పుడే బుక్ చేసింది. సో 10 మినిట్స్ అయితే వెయిట్ చేయమండి. సో కూర్చొని సో రిసెప్షన్ గడిపోయినాక మీకు అయితే వీడియో నేను చూపిస్తాను. సో ఈ రిసెప్షన్ వచ్చి ఏమో ఒక గోల్డ్ ప్యాలెస్లో వచ్చినట్టు ఉంది. సో సూపర్గా ఉంది. సో వెనకాల వచ్చి ఫుల్గా మీ వ్యూ పాయింట్ ఎట్టుంది నేను చూపిస్తా. సో చూడండి గైస్, చూడొచ్చు మేము ఏడున్నామంటే పారాకట్ అనే రెసార్ట్లో. సో వెనకాల వచ్చి వ్యూ అయితే మీకు చూపిస్తాను రాండి. ఎట్టుంది సార్ గురు, సక్కగా ఉంది గురు. వా 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 ఈ గాలి వా. ఏం యూనిక్గా ఉంది గురు ప్లేస్. ఒక మరి డిఫరెంట్ ఉంది ఈ ప్లేసే. సో వెనకాల వచ్చి చూడొచ్చు ఇంకా. సో ఇదే రెసార్టు. సో లైక్ అంతా వచ్చి ఒక డిఫరెంట్ వేలో కట్టిండు. సో చూడొచ్చు గాయస్, వేరే లెవెల్ అయితే ఉంది. చూడు గాయస్, సో చూడొచ్చు వెనకాల అంతా గాయస్ ఫుల్ కాఫీ స్టేట్స్ ఉంది. సో కొండ పా చక్కగా ఉంది. ఇప్పుడైతే వచ్చి రూమ్కి అయితే పోయి నేను లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. సో గాయస్ ఇప్పుడైతే వచ్చి మీకైతే నేను వచ్చి రూమ్ అయితే చూపిస్తాను. సో రండి. సో చూడొచ్చు పా సూపర్ గా ఉంది. సో సోఫా, సో ఇంకొక వచ్చి టీవీ. సో బాల్కనీ అయితే పా వేరే లెవెల్ అయితే ఉంది బాల్కనీ. సో బాల్కనీ ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చూడొచ్చు, చక్కగా ఉంది గురు. సో బాల్కనీ ఇక్కడ నుంచి చూడొచ్చు. ఎందుకు చక్కగా అయితే ఉంది, సూపర్ ఉంది. సో ఆరామ్ మీరైతే రెస్ట్ తీసుకున్నాక సోఫాలు అయితే ఉన్నాయి చూడొచ్చు. సో పీస్గా ఏం టెన్షన్ లేకుండా సో పీస్ ఉండొచ్చు. సో ఈడ వచ్చి ఫ్యామిలీ ఏమైనా ఆరామంగా ఉండొచ్చు. సో మీకేమైనా డ్రెస్ ఏమైనా పెట్టుకోవాలంటే చూడొచ్చు ఇక్కడ. సో ఎంత అయితే స్పేస్ ఉంది చూడండి. ఈడ కూడా వచ్చి ఫుల్ అదే మరి వ్యూ. సో ఇది వచ్చి 360 డిగ్రీలో ఫుల్ వ్యూ. సో ఈ పక్క ఆ పక్క ఎల్ షేప్ లో 360 డిగ్రీలో ఫుల్ వ్యూ అయితే ఉన్నది. సో ఇప్పుడైతే వచ్చి వాష్రూమ్ అయితే చూపిస్తాను. ఇది వచ్చి వాష్రూమ్. సో గాయస్ టైం వచ్చి కరెక్ట్గా 4:50 అవుతుంది. సో నేనైతే 4 o'clock లేచి ఫ్రెష్ అప్ అయినా. రూమ్కి వస్తానే నేనైతే పండుకొనేసిన. సో ఒక 2 hours అయితే పండుకొనేసిన. సో పండుకొనేసి ఫ్రెష్ అప్ అయ్యేసి నేను లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడైతే. సో నాకైతే ఇక్కడ వచ్చి చాలా లైక్ అయింది ఈ ప్లేస్ అంతే. సో చూడొచ్చు ఈ ప్లేస్ ఎట్టుందంటే పా చూడొచ్చు ఈ ప్లేస్. ఇక్కడైతే నేను చాలా స్పెండ్ అయితే చేసిన టైం. సో ఇక్కడ కూర్చొని ఈ చైర్లో కూర్చొని ఇక్కడైతే కొంచెంసేపు అలోన్గా కూర్చోవాలా. అలోన్గా కూర్చొని ఏమి ఊరికి ఆ ప్లేస్ చూసుకుంటా ఉంటే ఆ ఫీలే వచ్చి వేరే మారు ఉన్నది గురు. యాక్చువల్లీ గాయస్ నా మైక్ అయితే పోయేసింది, నా మైక్ అడాప్టరు. సో ఈ బ్రో అయితే నాకు ఎత్తిచ్చిండు. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎంగ ఇంచి బ్రో ఇది గాయస్. కరెక్ట్గా నేను వచ్చి 1 hour అయితే నేను మహేష్ అయితే తేన్నాము. 1 hour ఎడకుండా రూమ్ అంతా 1.5 hour ఏమైతే తేన్నాము. మైక్ కేబుల్ కంట్రోల్ అని సీసీ కెమెరాలు అంతా చూద్దామని రిసెప్షన్ అంతా పోయినాము. అయినా కూడా వాళ్ళు వచ్చి రేపు రాండి అని చెప్పిండు. అయితే బ్రో వచ్చిండు ఆల్రెడీ ఇన్నా బ్రో ఇచ్చి ఆల్రెడీ చెక్కింగ్ పడి ఆల్రెడీ ಇನ್ನೊಂದು ఫోన్ ఏదో ఫోన్ ఇది మాత్రం ఇదే మరి వచ్చి రూమ్ లో. సో ఇదే మరి వచ్చి ఆల్రెడీ ఫోన్ పోయిందంట. సో అన్ని వచ్చి ఈ పక్క ఆ పక్క చూస్తా నేను. ఈ కరెక్ట్గా ఈ స్పాట్లో అయితే నేను కూర్చున్నా. ఈ స్పాట్లో మళ్ళీ ఈ స్పాట్లో ఇక్కడంతా లాక్ చేసిన నేను స్టార్టింగ్లో. మీరు చూస్తారు అది స్టార్టింగ్లో లాగు ఇక్కడ స్టార్ట్ చేసింది.
మళ్ళీ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో కడిచి థ్యాంక్ యూ సో మచ్ కా గాయస్ నా మైక్ది అడాప్టర్ వచ్చి మిస్ అయిపోయింది పైన వచ్చి లాక్ చేసేటప్పుడు. సో పైన వచ్చి రిసెప్షన్లో మేము రెసార్ట్ బుక్ చేసినాక నేను నీకు చెప్తా ఉంటాను కదా, నేను హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు, అప్పుడు వచ్చి మైక్ వేసి ఉన్నా. సో ఏదో కాల్ వచ్చిందని నేను ఎత్తినప్పుడు జోబులో పెట్టుకున్నప్పుడు సైడ్లో పడిపోయింది, సోఫాలో పోయి మాడుకుని వస్తుంది. అది మేము ఇక్కడంతా వచ్చి ఎన్ని చూపించిన నేను లాక్ చేసిన. అప్పుడు వచ్చి మైక్ వేయలే, నేను మైక్ వేస్తే జోరుకు వస్తుంది వాయిస్, మైక్ వచ్చి అడాప్టర్ వేయలే, మైక్ అడాప్టర్ వేస్తే జోరుకు వస్తుంది వాయిస్, నార్మల్గా వచ్చింది వాయిస్. సరే అని మేమేం చేసినామంటే, సో ఇక్కడ నేను వచ్చి ఇక్కడ దాకా మిస్ చేసిన అని నా ఒక మైండ్. అన్నీ ఎత్తి చూడు, ఈడుంటే చూడు అన్నీ, ఇదంతా బెడ్ నుంచి అన్నీ ఎత్తినము, ఇదంతా ఎత్తినము, అయినా కూడా మాకు చిక్కల. మళ్ళీ ఏం చేసిన అంటే నేను లాక్ చేసినాం కదా, సరే లాక్లో వచ్చి చూద్దాము మైక్ది ఆడ ఏమైనా మిస్ అయినదా ఎక్కడ అని చూసిన. సో లాక్లో వచ్చి వాయిసే రాలా, ఇక్కడ వచ్చి పైన వాయిస్ వస్తుంది, ఇక్కడ రాల వాయిస్. మళ్ళీ వచ్చి నేను వచ్చి నార్మల్గా వచ్చి చూసిన, ఓ సరే ఆ పైన ఏమన్నా మిస్ అయినద్దని పైన చూస్తే ఎతుకులను చూడాలి, సీసీ కెమెరాకు పోయినాము, సీసీ కెమెరాలు ఏమన్నా చూడండి అని చెప్పినాము. వాళ్ళు ఏమని ఏంటంటే ఈరోజు అవేలే రేపు పొద్దునే రండి చూపిస్తామని నిండు. సరే నేను ఇంకొక ఆయన వచ్చి బ్రో వాంగ బ్రో ఇదే మరి ఉంది எங்களுக்கு ஃபோனு கூட ஒன்று போயிட்டுச்சு வாங்க ப்ரோ நான் எத்தர எங்கன்னா இருக்கோ తెల్ల వా బ్రో సైడ్లో ఏమైనా మాట్లాడుకొని అన్నీ ఎతుకులాడిండో. ఫైనల్గా అయితే చిక్కేసింది. ఇప్పుడైతే లాగ్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఒక్క అడాప్టర్ కోసము ఏమేమి చేసినాము చూడండి మీరు, రూమే చిల్లా పలా చేసినాము చూడొచ్చు. ఏ మహేష్ బాత్రూంలో కూడా ఎత్తినాం, లాస్ట్ బాత్రూంలో కూడా డస్ట్బిన్లో కూడా పాపం మహేష్ ఎతికిండు. ఏ మహేష్ ఎన్నిసార్లు ఎత్తిన కరెక్ట్ చెప్పా డస్ట్బిన్లో? 5 సార్లు ఎతికినా బాత్రూంలో. 5 సార్లు ఎత్తుకులే నువ్వు అది ఇంక లేకపోతే నువ్వు లాక్ సెటిల్ చేస్తావు పాపం. ఓకే అంత సపోర్ట్ ఉండాలి మహేష్, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే, సో మీరు అనుకుంటారు ఏదో ఒక ప్యాలెస్లో ఉన్నా ఏదో ఒక మాల్లో ఉన్నా అని. సో ఎక్కడ కాదు, సో మేము వచ్చి మూనార్లో వచ్చి స్టే అయిన రెసార్ట్ ఇది. సో చూడొచ్చు మీరు, సో లోపల ఎట్టుందంటే అంబియన్స్ సరే అన్నీ ఒక యూనిక్గా లగ్జరీగా ఉంది. సో ఇక్కడ వచ్చి మేము వచ్చి ఈ రోజు అయితే స్టే అయినాము. సో లాగ్లో వచ్చి అన్నీ అయితే నేను చూపిస్తాను మీకు, మీరు మిస్ అయ్యకుండా లాగ్ అయితే చూడండి. సో ఎంత లగ్జరీగా ఉంది మీకు అన్నీ అట్నే చూపిస్తాను చూడండి. సో మీరేమైనా జ్యువెలర్స్ ఏమైనా తీసుకోవాలంటే 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నది. సో రిసెప్షన్ ఇక్కడొచ్చి మీరు వచ్చి రూమ్స్ వచ్చి బుక్ చేసుకునేది. సో అట్నే వచ్చి నైట్ వ్యూ అయితే నేను చూపిస్తాను. మెయిన్ వచ్చి ఇక్కడ వచ్చి వ్యూ పాయింటే మెయిన్ హైలైట్. సో వ్యూ పాయింట్ మీకు చూపిస్తాను చూడండి. సో రెసార్ట్ నేమ్ వచ్చి పారాకాట్ అని. సో ఇక్కడ వచ్చి పొద్దున్న వచ్చి క్రేజీగా ఉన్నది ఇక్కడంతా. సో వ్యూ పాయింట్ వచ్చి క్రేజీగా ఉన్నది పొద్దున్నే. సో అదే మరి వచ్చి సో ఫ్రంట్ హౌస్ ఇది, ఫ్రంట్ వచ్చి రెసార్ట్ది. సో గాయస్ కింద అయితే నేను వచ్చి చూపిస్తాను మీకు, రాండి అట్నే. ఇది వచ్చి ఫైర్ క్యాంప్ స్పాట్. సో రాండి చూపిస్తా. సో ఇక్కడ వచ్చి ఫుల్ ఫైర్ క్యాంప్ అయితే ఉన్నది నైట్ టైంలో. సో చూడొచ్చు వ్యూ ఎట్టుంది, క్రేజీగా ఉంది. గాయస్ టైం వచ్చి కరెక్ట్గా 10 అవుతుంది. సో ఇప్పుడు వచ్చి మనకు వచ్చి డిన్నర్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే డిన్నర్ వచ్చింది. సో డిన్నర్ అంతా తినేసినాక నేనైతే లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తా. గాయస్ నైట్ అయితే డిన్నర్ వచ్చి మనకు వచ్చి మేము వచ్చి ఆర్డర్ చేసింది వచ్చి బటర్ నాన్. సో ఇది వచ్చి బటర్ నాన్. ఓ వావ్, పిజ్జా. సో చూడొచ్చు, జూమ్ చేసి కొంచెం అట్లా వేసుకుంటా. పిజ్జా అండ్ చికెన్ గ్రేవీ ఆర్డర్ చేసినాము. ఇది వచ్చి ఐస్ క్రీమ్, ఇది ఐస్ క్రీము, సో చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీము. సో ఇంకొకటి ఏమంటే మనం వచ్చి పైన బఫెట్ ఉంటుంది. బఫెట్లో పోయి మనం వచ్చి పైన పోయి తినొచ్చు. సో బఫెట్లో వచ్చి అన్ని ఐటమ్స్ ఉంటుంది, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, సో అన్నీ ఉంటుంది. సో వైట్ రైస్ నుంచి అన్ని టోటల్ అన్నీ ఉంటుంది. సో మేమేం చేసినామంటే మన రూమ్లోనే కావాలని మేము వచ్చి ఇదైతే ఆర్డర్ చేసుకున్నాము. సో వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి మనకు వచ్చి అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో అటు వద్దంటే సో పైకే పోయి మనం తినొచ్చు, ఏం కావాలని అన్ని ఐటమ్స్ ఉన్నది. సో బఫెట్లో ఏమేమి కావాలి అన్ని ఐటమ్స్ వచ్చి పైన ఉన్నది. సో మనం పైన కూడా తినొచ్చు. సో మేము వచ్చి ఈడైతే తీసుకుని తింటున్నాము. ఓకే గాయస్, తినేసి నేనైతే లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. గుడ్ మార్నింగ్ డార్లింగ్స్, కరెక్ట్గా టైం వచ్చి ఇప్పుడు 8:51. సో ఫ్రెష్ అప్ అంతా అయిపోయింది, ఫుల్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెష్ అప్ అంతా. సో ఇప్పుడు ఏమంటే ప్లాన్ ఫుల్ రెసార్ట్స్ వచ్చి ఏమేమి ఫేమస్, లైక్ స్విమ్మింగ్ పూల్లో ఏమేమి ఉన్నాయి అన్నీ వచ్చి ఈ వీడియోలో అయితే నేను చూపిస్తా. సో అలాగే వచ్చి పైన వచ్చి ఏమేమి ఉంది అన్నీ చూపిస్తా.
సో అక్కడైతే పోయి లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తా. సో వెనకాల ఒకసారి చూడొచ్చు, ఇది వచ్చి ఈ మిర్రర్ వచ్చి నా ఫేవరెట్. ఎందుకు ఫేవరెట్ అంటే సో ఇక్కడ నుంచి ఈ మిర్రర్ నుంచి చూస్తే ఈ వ్యూ పాయింట్ ఎట్ట ఉంది చూడండి గాయస్. ఇది వచ్చి స్విమ్మింగ్ పూల్. సో అదే మరి ఈ పక్క చూపిస్తా చూడండి. సో కిడ్స్ ఏరియా, ఇది కిడ్స్ గేమింగ్ ఏరియా చూడొచ్చు. వెనకాలంతా వచ్చి రూమ్స్ ఎంత. సో ఇదంతా టోటల్ రూమ్స్. సో ఇంకొకటి ఏమంటే ఎంత బ్యూటిఫుల్గా ఈ ఎలిఫెంట్లో వచ్చి వాటర్ అయితే వస్తుంది చూడొచ్చు. అదే మరి ఒక చిన్న గ్లాస్ వ్యూ పాయింట్ అయితే ఇక్కడ ఉంది. సో చూడొచ్చు గాయ్స్, స్విమ్మింగ్ పూల్ ఏరియా అంతా మీరు చూసిండు కదా. ఇప్పుడు నేను వచ్చి పైకి అయితే పోతా. సో పైన పోయి మంచి వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను. సో గాయ్స్ పైన అయితే పోతా ఉన్నా. సో ఈ పక్క లెఫ్ట్ సైడ్లో వచ్చి ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే తెలిసింది. సో చూడండి, సో ఇదంతా వచ్చి ఈ రెసార్ట్లోనే ఉంది. సో ఒక 4-5 ప్లేస్లు ఉంది వ్యూ పాయింట్సే. ఇది వచ్చి ఫుడ్ ఏరియా. సో చూడొచ్చు ఎన్ని ఐటమ్స్ అయితే పెట్టిండు. మాదైతే బ్రేక్ఫాస్ట్. సో ఈ ఏరియా వచ్చి ఫుడ్ తినే ఏరియా. సో బఫెట్ అంతా ఇక్కడ ఉన్నది బఫెట్. చూడొచ్చు రష్. సో గాయస్ బఫెట్లో వచ్చి చాలా ఐటమ్స్ అయితే ఉంది. బ్రేక్ఫాస్ట్ కప్పబోనా కూడా ఒక 30 ఐటమ్స్ అయితే పెట్టిండు. సో మేము వచ్చి వేసుకునేది వచ్చి పూరి, వడ, సో దోశ వేసుకున్నాము. సో తినేసి అయితే నేనైతే లాగ్ అయితే తీస్తా. మేమైతే కింద ఏరియాకి అయితే వచ్చినాము. సో ఫోటో షూట్ కంటే మాత్రము ఈ ప్లేసు సూపర్గా ఉన్నది బ్రో. చూడొచ్చు బ్రో, ఫోటోషూట్కి మంచి యూనిక్గా ఉండే ప్లేసెస్ అంతా ఎంత బాగా పెట్టింది చూడు ఇక్కడ అంతా. సో ఈ రెసార్ట్లో ఏమంటే స్పెషల్, కేవ్స్ అని ఈ రెసార్ట్లో స్పెషల్. ఇక్కడి నుంచి వచ్చి కరెక్ట్గా 1 కిలోమీటర్ ఉందంట. సో కింద కేవ్ హౌస్ ఉండేది. సో కేవ్ హౌస్ వచ్చి వేరే లెవెల్ అయితే ఉన్నది. అక్కడికైతే పాదం అనుకున్నాము. సో మూనార్లో వచ్చి కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయాలా, అందుకనే వచ్చి 11 o'clock మా చెక్అవుట్ ముగించుకొని మేమైతే పోయేస్తాము. ఇంకొక విషయం ఏమంటే సో మూనార్కి మీరు ఏమైనా వస్తుందంటే ఈ రెసార్ట్ మాత్రము మిస్ చేయకుండా రండి గురు. ఎందుకంటే బెస్ట్ రెసార్ట్ అని చెప్తాను. యాడంటే మూనార్లో. సో మూనార్లో ఈ రెసార్ట్ నుంచి మీకు అన్ని ప్లేసెస్ వచ్చి దగ్గరే ఉన్నది. అన్ని ప్లేసెస్, టూరిజం ప్లేసెస్, వాటర్ ఫాల్స్ సరే, సో వ్యూ పాయింట్స్ సరే, పార్క్ సరే, అన్నీ వచ్చి ఇక్కడ నుంచి వచ్చి 3-4 kilometers అంతే. మీకు ఏమేమి మంచి ఫేమస్ ప్లేస్ అంతా ఈ రెసార్ట్ నుంచి జస్ట్ 2 kilometers ఉన్నది. సో గాయస్ ఇది వచ్చి పైన నుంచి అయితే నేను చూపిస్తాను వ్యూ మీకు. సో అప్పుడైతే నేను స్విమ్మింగ్ పూల్ కాడ అయితే పోయినా కదా. సో కింద చూసినట్టు ఇది వచ్చి పైన స్పాట్. సో అట్నే కెమెరా ఇట్టు తిప్పడం బ్యూటిఫుల్ లొకేషను, వ్యూ పాయింట్. సో మర్చిపోకుండా మీరైతే ఈ వీడియో సేవ్ చేసుకోండి. పారాకట్ అనే రెసార్ట్ ఇది. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో, కపుల్స్ అయినా సరే సో బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. నా ఎక్స్పీరియన్స్లో ఈ రెసార్ట్ వచ్చి బెస్ట్ ప్లేస్ అని చెప్తాను మూనార్లో. సో ఎందుకంటే మనం వచ్చి ఒక రెసార్ట్కి పోతే టూరిజం ప్లేస్ వచ్చి దగ్గరతో చూస్తాము. సో నాకు వచ్చి ఈ రెసార్ట్ వచ్చి అన్నీ నేను సెర్చ్ చేసిన ప్లేస్లు అంతా వచ్చి ఈ రెసార్ట్ నుంచి జస్ట్ వచ్చి 3-4 kilometers దా ఉంది. సో ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ అయితే సో మనకేమన్నా లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, సో డిన్నర్ కానీ, సో మనం ఏమైనా వాళ్ళు కాల్ చేసి అడిగినమంటే స్పాట్లో వచ్చి రెస్పాన్స్ చేస్తుండో, అదే మరి స్పాట్లో తీసుకొని వస్తుండో. సో ఎంత బాగా వచ్చి వాళ్ళు గైడ్ చేస్తున్నారంటే సో నాకైతే చాలా ఇష్టమైంది. నా బెస్ట్ ఒపీనియన్ చెప్తా ఈ రెసార్ట్. మూనార్కి ఏమన్నా వస్తే మీరు ఈ రెసార్ట్కి ఏమంటే స్పెషల్ ఈ ఒక స్పాటే గాయస్. ఈ ఒక స్పాటే వచ్చి ఈ రెసార్ట్కి వచ్చి స్పెషల్ అని చెప్తాను నేనైతే. సో ఆ రూమ్లన్నా మనం స్టే అయినమంటే సో ఈ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే తెలుసుద్ది. అదే ఈ ఒక రెసార్ట్ స్పెషల్. డార్లింగ్స్ ఇక్కడైతే మనది వచ్చి ఫోటోషూట్ అంతా వచ్చి కంప్లీట్ అయిపోయింది. మంచి ఫొటోస్ అయితే మన మహేష్ అయితే తీసిండు. సో ఇప్పుడు వచ్చి లోపల అయితే పోయి కొన్ని క్లిప్స్ అయితే నేను తీసి మీకు చూపిస్తాను. సో గాయస్ ఇప్పుడే మేమైతే రూమ్కి అయితే వచ్చినాము. సో అన్నీ అయితే కవర్ చేసిన. సో ఇప్పుడైతే టైం వచ్చి 10:55. సో మాకు వచ్చి 11 o'clock అయితే చెక్అవుట్ ఉంది. సో చెక్అవుట్ ముగించుకొని లాగ్ అయితే నేనైతే కంటిన్యూ చేస్తా. ఇప్పుడైతే మేము వచ్చి అన్ని ప్యాక్ చేసినాము. సో ఇప్పుడు ఎక్కడ పోతున్నాము అంటే సో మూనార్లో ఉన్నాం కదా. అప్పుడు మూనార్లో ఏమేమి మంచి ప్లేస్ ఉన్నాయో అన్నీ వచ్చి విజిట్ చేసేకపోతున్నాము. సో నెక్స్ట్ లాగ్లో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.